ఏంటి సార్ మీ అభిప్రాయం ప్రకారంగా ఎట్లా ఉండబోతుంది ఏంటి నేను చేశాను ప్రజలకు చాలా మేలు చేశానని మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన లేదు దోచుకున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మేలు అంటే మేలేం లేదు సార్. ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నారు కానీ ఆ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు మీ ఆటో డ్రైవర్ని 10,000 ఇస్తున్నారు ఆటో డ్రైవర్కి. ఆ 10,000 వారం మాకు రోజు ఫోటోలు కేసులు, రోడ్లు బాగాలేదు, వాటి వల్ల రిపేర్లు అవన్నీ వస్తున్నాయి. దానివల్ల ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు విజయవాడ తిరిగితే బయట ఊర్లో వస్తుంటే మాకు ఏమైనా ఆదాయం కిరాయిలు ఉంటాయి కానీ ఇక్కడ లోకలోడు తిరుగుతుంటే ఏం ఆదాయం ఉంటుంది? ఇప్పుడు ఇసుక ఆపేశారు. ఇసుక వల్ల 12 మంది చేతి పనులు చేస్తారు. వాళ్ళు ఎవరికి పనులు లేవు. వాళ్ళంతా ఆటో ఫీల్డ్లోకి వచ్చారు. బతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఆదాయం తగ్గిపోయింది. వాళ్ళని మాత్రం ఏమంటాం, ఎవరికి పనులు లేవు. ఉంటేనేమో పనుల కోసం కొంతమంది వేరే ఊర్లు వెళ్ళిపోతున్నారు, లేదంటే ఆటోలు తీసుకొని ఆటోలు తోలుతున్నారు. దానివల్ల మాకు ఆదాయం తగ్గిపోయింది. ఇదివరకు పొద్దున్న 8ంటికి వస్తే సాయంత్రం 8ంటికల్లా ఇంటికి వెళ్ళిపోతే 1000-1200 రూపాయలు తోలుకునే వాళ్ళం కష్టపడి. అదే వాళ్ళు పొద్దున్న 8ంటికి వస్తే రాత్రి 11 దాకా 700-800 మిగలట్లా. మీది ఏ నియోజకవర్గం మీది? మాది ఇదే. ఏంది ఇక్కడ తెలుసా తిరుపతి గురించి మీకు? అంటే మాది సితార సెంటర్, మాది పశ్చిమ నియోజకవర్గం వస్తుంది. ఎలా ఉండబోతుంది నంది కాబట్టి మీ అభిప్రాయం ప్రకారంగా ఎలా ఉండబోతుందంటే అంటే గెలిచేది ఎవరు ఎట్లా ఏ అవకాశాలు ఎక్కువనే? టీడీపీకి ఎక్కువ. టీడీపీకి ఎక్కువ ఉందా? స్టేట్ వైడ్ ఎలా ఉంది రాష్ట్రం మొత్తం? టీడీపీ అనుకుంటున్నాం మేము. టీడీపీ అనుకుంటాం కానీ చాలామంది మళ్ళీ వైసీపీ వస్తుంది అని అంటూ ఉన్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఎవరిష్టం వాళ్ళదిగా, వాళ్ళు అలా చెప్తే మనకి మార్పు అనేది వచ్చింది, జనం విరక్తి పుట్టింది అని చెప్తున్నారు అందరి కాలం. ఏమనిపించింది నీకు 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన చూసావు కదా, ఎలా అనిపించింది మనకి? జనానికి పనులు లేవు, మనకు రాజధాని లేదు, ఏది లేదు, వ్యవసాయం ఇది లేదు, డెవలప్మెంట్ లేదు, రాష్ట్రం ఏదీ లేదు. ఏదో డబ్బులు ఇవ్వడం తీసుకోవడం అదే సరిపోతుంది, డెవలప్మెంట్ అయితే లేదు. నీకు ఎలా ఉంది ఇదేనా నీ వ్యాపారం? వ్యాపారం లేదు, స్పీడ్గా లేదు. జనం దగ్గర డబ్బులు ఏమంటున్నారు, పనులు ఏమంటున్నారు, స్పీడ్గా లేదు. గవర్నమెంట్ మారితే బాగుంటుంది. మారితే బాగుంటుంది. అందరిదంటే కొంతమంది ఉంటారు కదా, ఎవరిష్టం వాళ్ళలాగా మాట్లాడతారు. చాలామంది ఇదే చెప్పుకుంటున్నారు, మారితే బాగుంటుంది, పనులు బాగుంటాయి, డెవలప్మెంట్ అయితే రాష్ట్రం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. మాది వేరే యూపీ నుంచి వచ్చింది. నాకెందుకు ఈ రాజకీయం? ఓటు ఉందిగా ఆంధ్రాలో, యూపీలో ఉంది. సార్ అవన్నీ పక్కన పెడితే 5 సంవత్సరాలు చూశారు కదా, మీకు ఏమనిపించింది సార్? బాగా అనిపించింది. గవర్నమెంట్ మారే పరిస్థితి కనపడతా ఉందంటారా జనాల ఆలోచనలో? ఏం ఉండదండి, మళ్ళీ గవర్నమెంటే పేదల పక్షపాతి. పేదలకు మంచి జరుగుతుంది, పేదలు సపోర్ట్ చేస్తున్నారు. మనం దానికి ఎవరైనా ప్రజలు నిర్ణయిస్తారు ఆ విషయాలు. ప్రజలంటే మీరే కదా. ప్రజలంటే నేను అందులో ఒకరిని. సో అందులో అందరూ కూడా అదే విధంగా నిర్ణయిస్తారు. ఓవరాల్ వ్యాపారం అయితే బాగానే ఉంది మీకు? నా వ్యాపారం అనేది కాదు, అందరి దృష్టి ప్రజలకు మంచి చేసే విధానంలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. ఏ స్టేట్లో జరిగిన ప్రోగ్రాంలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఇట్ టేక్స్ టైమ్. మైలవరం ఎమ్మెల్యేగా ఎస్, ఐ నో దట్ వెరీ క్లియర్లీ. Now he is shifted, no, he is changing it. వైసీపీ తరఫున ఎవరున్నారు ఇప్పుడు? వైసీపీ నన్నాల్ తిరుపతి రావు. ఈ మే బి విన్నడ్. అవునా? ఓకే. అంటే ఏంటి ఆయనకి కాండక్ట్ సర్టిఫికేట్ బాగానే ఉందా? కాండక్ట్ గురించి కాదండి ఇక్కడ, ఆయన కాండక్ట్ నీ కాండక్ట్ గురించి కాదు. అక్కడ 1 man ఆర్మీ జగన్ చూసి అక్కడ ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రతి చోట. క్యాండిడేట్ని ఏమి ఉండదు. క్యాండిడేట్ ఉంటే ఒక 10% ఉంటుంది అంతే తప్ప దెర్ ఇస్ నో ఎనీ ఇన్ఫ్లుయెన్స్. దట్ ఓన్లీ 1 man డైరెక్ట్లీ గోస్ టు జగన్. జగన్ ఏంటంటే పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతున్నాడు, చేస్తున్నాడు. వైద్యం, విద్యా, సంక్షేమం అన్నీ చూస్తున్నాడు. అభివృద్ధి కూడా అదే విధంగా దాన్ని. కాన్ఫిడెంట్గా ఉన్నారా జగన్ గెలుస్తాడని? ఎస్, అబ్సల్యూట్లీ. ఎంత మెజారిటీ, ఎన్ని సీట్లు? 100 to 110. 100 to 110. ఆయన 175 అని ది టార్గెట్ అది. 170 ఇట్ ఈస్ టార్గెట్. సో ఇట్ మే బి సక్సీడెడ్, అదర్వైజ్ వీ కాంట్ సే దట్, బట్ మోర్ దాన్ 100 ఇట్ ఈస్ సక్సీడ్. స్ట్రైట్ వన్ క్వశ్చన్, జగన్ చంద్రబాబు ఇద్దరులో ఎవరు బెస్ట్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ అనాలిసిస్. వీ కెనాట్ సే దట్. చంద్రబాబు ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, వీ కెన్ సే దట్. ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్ పర్సన్. బట్ ద పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ అండ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ టు జగన్. జగన్ వన్స్ యూ హ్యావ్ టు సే దట్ వన్స్ వాట్ ఎవర్ కమిట్మెంట్ మీద ఉంటుంది. ఏంటి మొత్తం రేట్లు పెరిగిపోయినాయి, ఏది జరిగేది లేదు. జనాలు చూడు ఈ రోజుల్లో అలా సామాన్యుడు బతకాలంటే బతకడానికి లేదు ఈ రోజుల్లో. మొత్తం అంతా కరప్షన్. ఏది పడితేనే కరప్షను. అది ఈ రోజుల్లో సామాన్యుడు మంచి బతకాలంటే బతకడానికి లేదు. అది ఖర్చులు పెరిగిపోయినాయి అంటారు. ఖర్చులు పెరిగిపోయినాయి, ఇన్కమ్ లేదు. అది
ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది. ఆ, నేను పథకాలు ఇచ్చానని చెప్పుకుంటా ఉన్నాడు కదా. మనకి పథకాలు ఏం లేవు. ఆ. ఏం పెరిగిందన్న? నువ్వేం పని గ్యాస్ 800 రూపాయల 50 రూపాయల్లో బండ వచ్చేది, అలా 2000 రూపాయలు. ఆ, రేట్ పెంచాయి. టీ రేట్ పెంచితే జనాల దగ్గర ఉండాలి కదా, ఓకే. వేయటానికి జనాల దగ్గర ఉండాలి కదా, ఉంటే కదా ఇచ్చేది. ఈగల తోలుతా కూర్చుంటున్నాం ఉన్నాం. మరి టోటల్గా ఎట్లా ఉంది సార్? ప్రస్తుతం వైసీపీదే ఏం కనపడలేదు ఇక్కడ, టీడీపీదే కొంచెం. అంటే ఇక్కడ అంటే మీ నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం గురించి, టీడీపీదా స్టేట్ గురించి అండి, స్టేట్ ఓవరాల్గా స్టేట్ వాళ్ళకి అయితే ఇంకా ఎన్డీఏ అంటే ఎన్డీఏ కూటమి. ఇక్కడ మాత్రం ఏం లేదు. వైసీపీకి సంబంధించి క్యాండిడేట్ ఐడియా ఉందా మీకు? ఎవరు ఇక్కడ వైసీపీది ఈయనగా ఎవరండి ఇక్కడ వైసీపీది? వైసీపీ మైలవరం ఎవరు? తిరుమలరావు అండి. తిరుమలరావు ఆయన ఫస్ట్ టైం అనౌన్స్ చేస్తున్నాడు ఇప్పుడు, కండక్ట్ చేయాలి. తిరుమలరావు తిరుపతిరావు యాదవ్లు అనుకుంటా. ఎవరో కూడా తెలీదా సార్ అసలు? ఇదివరకు వసంత కృష్ణప్రసాద్ ఇచ్చాడు, ఆయన ఇప్పుడు దీంట్లో వేశారుగా, టీడీపీకి వచ్చాడు కదా ఇప్పుడు మైలవరం. మారాలంటారా? ప్రభుత్వం మారుద్ది అంటారా? మారాలి సార్, మారకపోతే ఎలాగండి? ఈ అద్వానమైన రోడ్లు గీట్లు సరైన ఎక్కడ ఉంది అసలు? చాలా మంది పబ్లిక్ నాకు పథకాలు ఇంటింటికి తీసుకొస్తున్నాడు. మళ్ళీ ఎంతమందికి వెళ్తున్నాయి సార్ పథకాలు? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమీ లేవు. మైలవరం అయితే మాత్రం తిరుపతిరావు ఎవరు అనేది మీకు తెలియదు అసలు? ఆయన అసలు కాంటాక్ట్ లేదు. ఆయన ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? లేదు అసలు, అనుకోవడం లేదు. ఇప్పుడే దీన్ని బయటకు వచ్చాడు, ఇంకా ఆయనకి ఇచ్చారు ఇంకా అంతే. అంటే బీసీల మీద ప్రేమ ఉందనుకోవచ్చు జగన్కి? పైపైన ప్రేమ అది అసలు ఎక్కడ ఉంది? అంతేనా? ఊరికినే పెట్టుకోవటమేగా. మినిస్టర్లు ఇస్తున్నారు, ఎవరికైనా అధికారాలు ఉన్నాయి అసలు? పేరుకి బొమ్మలాగా పెట్టడం. ఓకే అండి.